హాల్‌లో విశ్వనాథం, గీత టెన్షన్ పడుతూ ఉంటారనమాట. శరణ్య పొద్దున్నే ఇంటికి వచ్చింది. ఏమి చెప్పట్లేదు. అక్కడ ఏం జరిగిందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటే, అప్పుడే ఇక ఆనందభైరవి ఇంటి నుంచి అనన్య అలాగే కాంచన వస్తారు. ఇక అనన్య అడుగుతుంది, నాన్న శరణ్య వచ్చిందా ఇంటికి అని చెప్పి అనగానే, వచ్చిందమ్మా పొద్దున్నే వచ్చింది. కానీ అక్కడ ఏం జరిగింది గొడవ అనేది అసలు అక్కడికి వెళ్ళను తిరిగి అని చెప్పి ఏడుస్తూ ఉంది పొద్దునుంచి. అక్కడ ఏం జరిగిందో అని మాకు చాలా కంగారుగా ఉంది, ఏమీ తెలియడం లేదు అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే, ఇక కాంచన అటు అనన్య ఇద్దరు చెప్తూ ఉంటారు. అసలు అక్కడ పాపం దర్శన్తో సంతోషంగా లేనని, ఇక దర్శన్ మగాడే కాదని, సంసారానికి పనికిరాడని లెటర్ రాసి మరీ వచ్చింది అని చెప్పి అలా మొత్తం అంతా అక్కడ జరిగింది ఆ లెటర్లో ఉన్నదంతా చెప్పేస్తూ ఉంటే, ఇటు గీత అటు విశ్వనాథం చాలా కంగారు పడుతూ ఇదేంటి శరణ్య ఇలా రాసిందా అని చెప్పి ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. మరోపక్క రూమ్లో శరణ్య ఒక్కతే కూర్చొని ఏడుస్తూ ఉంటే, ఇక అనన్య వస్తుంది. ఏంటి శరణ్య లెటర్ రాసేసి అలా వచ్చేసావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే, అప్పుడు శరణ్య అంటుంది, అవునక్క ఆయన సంతోషం కోసమే ఆయన్ని వదిలిపెట్టి వచ్చాను అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావు, ఆ లెటర్లో ఏముంది అసలు, వాళ్ళ ఇంటి పరువు తీసేలాగా అలా రాస్తారా, అసలు దర్శన్ సంసారానికి పనికి రాడని, నీతో సరిగ్గా ఉండడం లేదని, ఇంకా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను మా పుట్టింటికి అని చెప్పి అసలు అంత ఇదిగా రాసావు ఆ లెటర్లో అనగానే, అయ్యో లేదు నేను నిజంగా ప్రామిస్ అక్క, నేనెందుకు ఆయన గురించి అలా రాస్తాను, నేను అలా రాయలేదక్క అని చెప్పి శరణ్య తన మీద తను ఒట్టు వేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అనన్య అంటుంది, నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది శరణ్య, నువ్వు రాసిన లెటర్ దర్శన్ మార్చినట్టున్నాడు. ఎటు దర్శన్కి నువ్వంటే ఇష్టం లేదు, ఇక నేను ఎలా వదిలించుకోవాలి అని చెప్పి ఫస్ట్ నుంచి చూస్తున్నాడు. ఇక ఇదే టైం అని చెప్పి ఆ లెటర్ని తనకి అనువుగా ఇక ఇంట్లో వాళ్ళందరికీ నీ మీద కోపం వచ్చేలాగా కావాలని ఈ విధంగా రాసినట్టున్నాడు అని చెప్పి ఇక అలా మొత్తం కల్పించి మరీ చెప్తూ ఉంటుందన్నమాట అనన్య. ఇక శరణ్య షాక్ అవుతుంది. ఇక మరి కమింగ్ ఎపిసోడ్లో మరి ఇటు దర్శన్కి అటు శరణ్యకి మధ్యలో ఈ గ్యాప్ని ఎలా పొడుస్తుంది ఆనందభైరవి ఏంటి అనేది మరి తెలుసుకుందాం. మరి అనన్య ఈ విధంగా చేస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరుగుతుందా ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.